హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు తమిళనాడులో ఉన్న పురాతన దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం ఒకటి, దాని గురించి దాంట్లో ఉన్న వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ బృహదీశ్వర ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. తమిళనాడులోని పురాతన నగరాల్లో తంజావూరు నగరము అనేది ఒకటి ఉందండి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు యొక్క ధాన్యపు గింజ లేక దేవాలయాల నగరము అని కూడా పిలుస్తూ ఉంటారు. తంజావూరులోని 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో చాలా అద్భుతమైనది ఈ బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో ప్రముఖమైనది. చోళ శక్తి చిహ్నాలు గల ఈ ఆలయం పెద్ద ఆలయం. 1,30,000 టన్నుల గ్రానైట్ తో నిర్మింపబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి. ఈ ఆలయం గోపురం 64 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తి విషయం ఏంటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భారతనాట్యం భంగిమల్లో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని తప్పక సందర్శించాలి. బృహదీశ్వర ఆలయం కాకుండా తంజావూరులో తప్పక చూడాల్సిన ప్రదేశం తంజావూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ శ్రీ బృహదీశ్వర ఆలయానికి ఆనుకుని ఉంటుంది. దీన్ని మరాఠాలు నిర్మించారని ఒక కథనం ఉంది. ప్యాలెస్ లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, సంగీత్ మహల్ లకు నిలయం. ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలము మరియు జంతుజాలం చూడవచ్చు. ప్యాలెస్ గార్డెన్ లో స్క్వాడ్ చర్చ్ కూడా ఉంది. ఇవి కాకుండా తంజావూరులో కుంభకోణం, దరాసురం, గంగైకొండ, చోళపురం, తిరువయ్యారు, తిరుగుణభవనం వంటివి చూడవచ్చు. ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేది. అంతేకాదు ఇది చోళులు, ముతరాయిలు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి తంజావూరు దక్షిణ భారతదేశానికి ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాల్లో ఒకటిగా మారింది. క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో రాజరాజ చోళులు నిర్మించిన ఈ బృహదీశ్వర ఆలయానికి తంజావూరు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం అతిపెద్ద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత. ఇది ఫ్రెండ్స్, తంజావూరు ఎలా చేరుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తంజావూరు తిరుపతికి 412 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 8 గంటల్లో ఈ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే భక్తులు బెంగళూరు, చెన్నై, మదురై, భువనేశ్వర్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి అనేక నగరాల నుండి తంజావూరుకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు నిరంతరము ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి. ఇక రైలు మార్గంలో వెళ్లాలనుకునే భక్తులు తంజావూరుకు సమీప రైల్వే స్టేషన్ గా కూడా తిరుచిరాపల్లి ఉంది. ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రముఖ నగరాలైన కోయంబత్తూర్, రామేశ్వరం, చెన్నై, కన్యాకుమారి, సలేం, మదురైలకు రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉంది. ఇక ఆకాశ మార్గాన అంటే ఫ్లైట్ ద్వారా చేరుకునేటువంటి భక్తులు తంజావూరుకు సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీలు మరియు కొన్ని బస్సులు ఈ రెండు నగరాలకు మధ్య తరచుగా తిరుగుతూ నడుస్తూ ఉంటాయి. ఇదండి ఈ రోజు ఈ బృహదీశ్వర ఆలయం గురించి గొప్ప చరిత్ర. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.